పసుపు రైతులను ఎమ్మెల్సీ కవిత అండగా నిలిచారు. నిజామాబాద్లోని పసుపు యార్డును సందర్శించి ఆమె పంట అమ్మకాల్లో రైతులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్సీ కవిత గారు పసుపు యార్డ్ని సందర్శించారు. పసుపు యార్డ్లో రైతులతో మాట్లాడడం జరిగింది. గతంతో పోల్చుకుంటే పరిస్థితి ఏ విధంగా ఉంది, ధర ఏ విధంగా ఉంది అనే అంశంపైన పూర్తి స్థాయిలో రైతులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. పసుపు రైతు వల్ల తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. గతంతో పోలిస్తే వల్ల పసుపు రైతు దీన వ్యవస్థలకు చేరుకోవడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసి ఎమ్మెల్సీ కవిత గారికి తన బాధను వివరించిన సందర్భం స్పష్టంగా మనము ఇప్పటివరకు చూసాం. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది. రైతులను కనీసం ఇటు గత కొద్ది రోజుల నుంచి పసుపు యార్డుకు విపరీతమైన పసుపు పోటెత్తుతుంది. దేశంలోనే రెండో అతిపెద్ద మార్కెట్ సాంగ్లీ తర్వాత నిజామాబాద్ యార్డు. గతంలో ఈ యానం ద్వారా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడ రైతులకు ఆసరగా బాసరగా నిలిచారు. మద్దతు ధరతో పాటు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో రాష్ట్ర మార్కెట్ యార్డు ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేశారు. ఆ సందర్భం మనం చూసాం. 10 సంవత్సరాల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతు తన పసుపును అమ్ముకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రభుత్వం రాష్ట్రంలో మారిన తర్వాత విపరీతమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో పసుపు యార్డ్కు వచ్చే రైతులు అనునిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భం చూసాము. మద్దతు ధర లేక 7,500, 8,000, 9,000 దాటలే ఈ సీజన్లో. అంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది. గత సంవత్సరం ఇదే సమయానికి 18,000 రూపాయలు పలికినటువంటి పసుపు అమాంతరం పడిపోవడంతో ఈసారి పెట్టుబడికి అమాంతరం పెరిగింది, పెట్టుబడి సాయం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో పెట్టుబడికి రైతులు దూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఓ పసుపు రైతు ఉన్నారు, వారి మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఎట్లా ఉంది పరిస్థితి? ఈ గత కొద్ది రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పెట్టుబడికి చాలా ఖర్చు అవుతుంది. 7,000, 8,000 అంటే మీరు కలలో కూడా ఊహించలేరు ఈ రేట్ వస్తుందని. ఇప్పుడున్న పరిస్థితిని చూస్తే దీనా వ్యవస్థకు చేరుకున్నారు. మీకు ఎమ్మెల్సీ కవిత గారు కొద్దిసేపటి క్రితం వచ్చి సందర్శించారు. ఏంది పరిస్థితి? అయితే మేమేమనుకున్నాము అంటే, గత ఎంపీ గారు నేను పసుపు బోర్డు చేయకపోతే 5 రోజులలోనే రాజీనామా చేస్తానని మాకు మార్కెట్ కమిటీ యార్డ్లో రాజీనామా పత్రం పెట్టగానే పార్టీలను పక్కన పెట్టి ఆ రోజు 5 సంవత్సరాల కిందట ఎంపీ గారికి ఓటేసుకొని మాకు ప్రధాన పంట ఆర్మూర్ ప్రాంతానికి నిజామాబాద్ అంటే పసుపు అంటే నిజామాబాద్. మరి అలాంటప్పుడు గెలిపించుకొని 5 సంవత్సరాలు కాలాపరి చేసిండు. ఏం చేసిండంటే స్పైస్ బోర్డు తెచ్చాడు. అయ్యా, నేను అడిగింది మేమేంది పసుపు బోర్డు, నేను స్పైస్ బోర్డు కాదు. మరి మాకు స్పైస్ అంటే లాంగాలు యాలుక్కలు అమ్ముకునేటోళ్ళం కాము కదా. అంటే మళ్ళీ ఇదే నరేంద్ర మోడీ గారు ఇదే నిజామాబాద్లో మీకు పసుపు బోర్డు నేను నిజామాబాద్లో పెడుతున్నాడు, ఏదో వచ్చిందని మొన్న పసుపు బోర్డు సంతోషం వ్యక్తం చేసినాం. గ్రామాలలో పటాకులు కాల్చినాం. ఎందుకంటే పసుపు బోర్డు వచ్చింది అని. దానికి తోడుగా మా అంకాపూర్ వాసి పల్లె గంగారెడ్డి గారిని చైర్మన్ చేశారు. ఇంకా సంతోషించినాం. ఏంటంటే ఒక పసుపు బోర్డుకు చైర్మన్ మా ప్రాంతం రైతే అని. మరి తీరా చూసేలకెళ్ళే పసుపు బోర్డు ఎటుబాయ్, దానికి మద్దతు ధర ఎటుబాయ్. పసుపు బోర్డు ఏది, మద్దతు ధర ఏది? మరి ఇప్పుడు సీజన్ చాలా అయింది. 8,000 నుంచి 8,500 పసుపు వలుకుతుంటే మా రైతులకు ఏం చేసుకోవాలా? మరి నువ్వు పసుపు బోర్డు వచ్చిందని మేమేమనుకున్న సంతోషం వ్యక్తం చేసిన రైతులం ఈ రోజు పసుపు బోర్డు ఏమో కానీ పల్లె గంగారెడ్డికి చైర్మన్ పదవి వచ్చిందని అంతా అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? మేము అది అనుకున్నాం. మా ఆర్మూర్ ప్రాంత వాసి, అంకాపూర్ వాసి పల్లె గంగారెడ్డి గారికి ఒక బోర్డు చైర్మన్ ఇచ్చినందుకు అందరూ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకున్నాం. మరి ఆయనది ఏది? మొత్తానికి రైతులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా రైతులు ఇవాళ ఇబ్బంది పడుతున్నారు. కనీసం పసుపు బోర్డు తీసుకొచ్చామన్నటువంటి పెద్ద మనుషులు పసుపు మార్కెట్కి రాబట్టి నెల రోజులు గడుస్తున్న క్షేత్రస్థాయిలో ఏ అధికారి కానీ, సంబంధిత శాఖ అధికారులు కానీ, ఢిల్లీ పెద్దలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ ఏ ఒక్కరు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు అంటున్నారు. ఓటు స్టూడియో.